నిమిషాల్లోనే కుండపోత వర్షం, గంటల్లోనే వినాశనం, ఊర్లనే తుడిచేస్తున్న జలప్రళయం, గంటల్లోనే ఏడాది కాలం కురిసేంత వర్షపాతం, మేఘాలు పగిలిపోయి ఆకాశమే కిందకు ఊడిపడిందా అన్నట్లుగా వర్షాలు సృష్టించే విలయ తాండవం అంతా ఇంతా కాదు. ఉన్నట్టుండి కుంభవృష్టి కురవడానికి కారణమేంటో అంతు చిక్కడం లేదు. క్లౌడ్ బరస్టుకు ఫ్లయింగ్ రివర్లే కారణమా? భూమి మీద ప్రళయాలు సృష్టిస్తుంది ఆకాశ నదులేనా? అసలు ఈ ఫ్లయింగ్ రివర్స్ అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి? కుండపోత వర్షం కుంభవృష్టికి కారణమేంటి? క్లౌడ్ బర్స్ట్ కు ఎగిరే నదులే కారణమా? ప్రకృతి అందాలను ముంచేస్తున్నది ఫ్లయింగ్ రివర్లేనా? వేడెక్కుతోన్న సముద్రాలు, వెంటాడుతోన్న ముప్పు, ప్రకృతి ప్రకోపం ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియడం లేదు. ఏ ప్రాంతాన్ని ఎప్పుడు ఏ వాతావరణ ముప్పు చుట్టుముడుతుందో అంతు చిక్కడం లేదు. ప్రళయం సృష్టించే విధ్వంసం మాత్రం అంతులేని నష్టాన్ని మిగులుస్తోంది. అనుకోకుండా మబ్బులు కమ్మేసి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి ఎత్తున ఉన్న ప్రదేశాలను కూడా నీళ్లు ముంచెత్తుతున్నాయి. అనుకోకుండా ఆకాశగంగ భూమి మీదకొచ్చి పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్నింటినీ తుడిచేస్తోంది. గంటల వ్యవధిలోనే కుండపోత వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. అసలు క్లౌడ్ బర్స్ట్ కు రీజన్ ఏంటనే దానిపై ఎన్నో చర్చలు ఉన్నాయి. మేఘాలు పగిలిపోయినట్లు ఉన్నట్లుండి ఒక్కసారిగా ఏడాదిలో కురిసే వర్షమంతా గంటల్లోనే కురవడానికి ఫ్లయింగ్ రివర్లే కారణమంటున్నారు సైంటిస్టులు. ఆకాశంలో ఎగిరే నదులు ఉన్నాయని, వాటి వల్లే క్లౌడ్ బర్స్ట్ జరుగుతోందని చెబుతున్నారు. ఆకాశంలో నదులేంటి, వాటి వల్ల కుంభవృష్టి వర్షాలేంటన్న దానిపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ఆ పరిశోధనల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య దేశంలోని చాలా ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. లేటెస్ట్ గా వయనాడ్ ప్రళయమైతే వందల మంది ప్రాణాలను బలితీసుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోను వేలాది మందిని సేఫ్ గా కాపాడాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్నట్లుండి వర్షాలు పడటానికి క్లౌడ్ బర్స్టే కారణమని అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. భూమి మీదున్న నీళ్లు ఆవిరై ఆకాశంలో నదిలాగా ఓ లేయర్ ఏర్పడి ఒక్కసారిగా వర్షం రూపంలో కుంభవృష్టి వర్షానికి దారి తీస్తున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. రాను రాను భూతాపం పెరిగి తేమ శాతం పడిపోతోంది. భూమి మీదున్న నీళ్లు ఆవిరై ఆకాశంలో పాయలు ఏర్పడుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. వీటినే ఆకాశ నదులు లేక ఫ్లయింగ్ రివర్స్ అంటున్నారు. సముద్రాల్లోని నీరు వేడెక్కి పెద్ద మొత్తంలో ఆవిరిగా మారి ఆకాశంలో కంటికి కనిపించకుండా పాయలుగా ఫామ్ అవుతున్నాయి. ఆకాశంలోని దిగువ భాగంలో ఈ నీరు పట్టీగా ఏర్పడి వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ అక్కడక్కడ ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురుస్తుంది. అది కాస్త భారీ వరదలకు, కొండ చర్యలు విరిగిపడి విధ్వంసానికి కారణమవుతోంది. భారత్లో హిందూ మహాసముద్రం వేడెక్కి ఆకాశంలో ఫ్లయింగ్ రివర్లు ఏర్పడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చే ఋతుపవనాల ప్రభావాన్ని పెంచుతున్నాయని అంటున్నారు వాతావరణ నిపుణులు. 2023 నేచర్ జర్నల్ ప్రకారం 1951-2020 మధ్య భారతదేశంలో మొత్తం 574 ఆకాశ నదులు ఏర్పడ్డాయి. గత 2 దశాబ్దాల్లో ఏర్పడిన అత్యంత భారీ ఫ్లయింగ్ రివర్లు 80% వరదలకు కారణమయ్యాయి. 1985-2020 మధ్య ఋతుపవనాల సమయంలో భారత్లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్ కి సంబంధం ఉన్నట్లు స్టడీస్ లో తేలింది. ఈ మధ్య కాలంలో అయితే హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారి ఫ్లయింగ్ రివర్లుగా ఏర్పడటం భారీగా పెరిగిపోయింది. వానొస్తే వరదొస్తుంది, ఇది కామన్. భూమి మీద వచ్చే వానకు మేఘాలే కారణం, ఇది కూడా అందరికీ తెలిసిందే. కానీ కుండపోత వర్షాలకు సముద్ర మట్టాలకు లింక్ ఉంది. ఆకాశంలో ఉన్న నదులు ఒక్కసారిగా ఉప్పొంగి
భూమి మీదున్న మనుషుల్ని ముంచేస్తున్నాయి. వాతావరణంలో తీవ్ర మార్పులకు దారితీసి ముప్పును తీసుకొస్తున్నాయి ఎగిరే నదులు. గ్లోబల్ వార్మింగే ఈ ఫ్లయింగ్ రివర్స్ కి కారణమా? భూమి మీద వేడి తగ్గితే క్లౌడ్ బరస్టులు ఉండవా? ఓవైపు గ్లోబల్ వార్మింగ్, మరోవైపు ప్రకృతి ప్రకోపం. వేడెక్కుతోన్న సముద్రాలు, వెంటాడుతోన్న ముప్పు, కంటికి కనిపించకుండా కమ్మేస్తున్న ఫ్లయింగ్ రివర్లు. ప్రకృతి ప్రకోపిస్తోంది. విలయం ప్రళయం ఏదో ఒక రూపంలో ముంచుకొస్తోంది. ఓవైపు గ్లోబల్ వార్మింగ్, మరోవైపు సముద్ర మట్టాలు, వర్షాలు, వరదలు మనిషిని నలువైపులా చుట్టుముడుతున్నాయి. వీటికి తోడు వాతావరణ మార్పులు, క్లౌడ్ బస్ట్లు, ఫ్లయింగ్ రివర్లు, ఇలా అన్నీ కలిపి గండం సుడిగుండంగా మారుతోంది. దేశంలోని చాలా ఏరియాల్లో క్లౌడ్ బస్ట్లు అనుకోని విపత్తును తెస్తున్నాయి. ఆ క్లౌడ్ బస్ట్ ను తెచ్చే ఫ్లయింగ్ రివర్లు కూడా గ్లోబల్ వార్మింగ్ వల్లే ఏర్పడుతున్నాయి. భూమి మీద వేడి పెరిగి సముద్రపు నీళ్లు ఆవిరిగా మారి ఆకాశ మబ్బుల్లో నదులుగా ఫామ్ అవుతున్నాయి. ఎగిరే నదులు అనేవి ఎప్పటి నుంచో ఉన్నవి. దాదాపుగా మనకి అమెజాన్ పరిసర ప్రాంతాల్లో వర్షపాతానికి ఇవి సర్వసాధారణం. కానీ ఇప్పుడు మనకేంటంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి అన్నమాట. అంటే పడాల్సింది స్ప్రెడ్ అనేది తగ్గుతూ ఎక్కువగా, అంటే నార్మల్గా మనకి రోజంతా వర్షం పడినా మనకి 7 సెంటీమీటర్లు పడుతుంది. కానీ అదే 1 గంటలో 7 సెంటీమీటర్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడగా ఫిల్ అయ్యి వెళ్ళలేకుండా ముందంతా మనకి నార్మల్గా డ్రైగా ఉండి సడన్గా ఇవ్వడం వల్ల ఏంటంటే అది నిలువ అనేది తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఫ్లయింగ్ రివర్లు ఏర్పడటానికి టైం పట్టొచ్చు. కొన్నిసార్లు రోజుల వ్యవధిలోనే ఎగిరే నదులు ఏర్పడి కుండపోత వర్షం కురిసే అవకాశముంటుంది. వెచ్చని సముద్రాల్లోని నీరు కొన్ని గంటలు, కొన్ని రోజుల వ్యవధిలోనే ఆవిరై ఫ్లయింగ్ రివర్లుగా మారి తక్కువ టైంలోనే కుంభవృష్టి వర్షం పడుతుంది. ఒక ఫ్లయింగ్ రివర్ పరిమాణం సగటున 2000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల లోతు ఉంటుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని ఫ్లయింగ్ రివర్లైతే 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయనేది కొన్ని సర్వేల రిపోర్ట్. ఎగిరే నదులు మనుషుల కంటికి కూడా కనిపించవు. ప్రపంచవ్యాప్తంగా నీటి ఆవిరిని, ఫ్లయింగ్ రివర్లను అంచనా వేసేందుకు శాటిలైట్ ద్వారా స్టడీ చేస్తున్నారు. రుతుపవనాలు, తుఫానుల గతినే మార్చి వాతావరణ పరిస్థితులపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఫ్లయింగ్ రివర్లు. 1960 నుంచి పరిశీలిస్తే వాతావరణంలో నీటి ఆవిరి 20% వరకు పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. దక్షిణాసియా ప్రాంతంలో 56% విపరీత వాతావరణ పరిస్థితులకు ఫ్లయింగ్ రివర్లకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆకాశంలో ఉన్న నదులకు, రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలకు సంబంధం ఉందంటున్నారు సైంటిస్టులు. అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ స్టడీస్ ప్రకారం తూర్పు చైనా, కొరియా, పశ్చిమ జపాన్లలో 80% వరకు భారీ వర్షపాతానికి ఫ్లయింగ్ రివర్లతో సంబంధం ఉందని గుర్తించారు. తూర్పు ఆసియాలో 1940 నుంచి ఫ్లయింగ్ రివర్లు ఏర్పడటం భారీగా పెరిగింది. ఈ మధ్య వచ్చిన కొన్ని భారీ వరదలకు ఆకాశ నదులే కారణమని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. 2023 ఏప్రిల్లో ఉరుములు, వడగళ్లతో ఇరాక్, ఇరాన్, కువైట్, జోర్డాన్ భారీ వర్షం, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏడాది కింద ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. దాన్ని వాతావరణ నిపుణులు రెయిన్ బాంబుగా పిలిచారు. అన్ని ఫ్లయింగ్ రివర్లు డేంజరస్ కాదు. కొన్ని ఆకాశ నదుల తీవ్రత ఎక్కువగా ఉండదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎప్పుడూ వర్షాలు కురిసే ప్రాంతంలో ఫ్లయింగ్ రివర్స్ ఎఫెక్ట్ ఉంటే అంతా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఏళ్లుగా కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఈ ఫ్లయింగ్ రివర్లు ప్రభావం చూపి భారీ వర్షాలు కురిస్తే ఉపయోగంగా ఉంటుంది. ఫ్లయింగ్ రివర్స్ ను కనుగొని క్లౌడ్ బస్ట్ ను అంచనా వేస్తే నష్టాన్ని తగ్గించొచ్చు. అయితే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ అది క్లౌడ్ బస్టా, ఎక్కడ పడితే విపత్తుగా మారే ప్రమాదం ఉందనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. విపత్తు నిర్వహణ శాఖ, ప్రభుత్వాలు, వాతావరణ శాఖ కోఆర్డినేట్ చేసుకుంటే క్లౌడ్ బస్ట్ తో జరిగే నష్టాన్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే గ్లోబల్ వార్మింగ్ తగ్గితే నీరు ఆవిరవడం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు ఆకాశంలో నదులు ఏర్పడటం తగ్గి కుంభవృష్టి వర్షాలు కూడా పడటం తగ్గే అవకాశముంటుంది.